ఓకే మాస్టర్స్. యాజ్ యూజువల్గా ముందు బుక్ చదువుకొని తర్వాత మనం మెడిటేషన్తో ముగిద్దాము. ముందుగా ఈ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ముందుగా శ్వాసోభ్యాసము. వెన్నెముకలు నిటారుగా పెట్టి కూర్చోండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. బాడీని రిలాక్స్ చేయండి మాస్టర్స్. రెండు చేతులను కూడా ఒరేలలో ఒరేలు దూర్చుకుని కానీ బ్రహ్మముద్ర వేసుకుని కానీ, అలాగే కాళ్ళు రెండు యాంకిల్ లెవెల్లో మడత పెట్టుకుని కూర్చోండి మాస్టర్స్. శ్వాసోభ్యాసము 3 సార్లు చేయండి మాస్టర్స్. లేదా ఇంకా ఆలోచన రహిత స్థితికి రావడానికి కష్టంగా ఉంటే 5 సార్లు చేయొచ్చు. ఇంకా ఎన్నిసార్లైనా చేస్తూ ఉండొచ్చు. మొదటిసారి రెండవసారి మూడవసారి ఇప్పుడు శరీరానికి నిశ్చలతను కల్పించడానికి కండరాలను క్రాలి వ్రేళ్ల దగ్గర నుంచి తల వరకు దఫదఫాలుగా కండరాలను బిగించడము, ఫ్యూ సెకండ్స్ అలా ఉంచి తర్వాత రిలీజ్ చేయడము. రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా బాడీని రిలాక్స్ చేయడం. స్టార్ట్. ధ్యాస శ్వాస మీద కానీ చేస్తున్న పని మీద కానీ ఉండాలి.
ఓకే మాస్టర్స్, శరీరం తేలిగ్గా ఉంది కదా. ఈ తేలికపాటి శరీరాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ శ్వాస మీద ధ్యాస కానీ, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇతర ఆలోచనలకు వెళ్లకుండా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆత్మకు కనెక్ట్ అవుతూ ఈ పుస్తకాన్ని మనం చదువుకుందాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఏకాగ్రత గురించి మనం చదువుకున్నాం కదా. సఫలతకు కీలకం. ఓకే. ఉమ్. ఓకే, ఏకాగ్రత. ఏకాగ్రత అనేది ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు మనం చేస్తున్న మెడిటేషన్కైనా ఏకాగ్రత కావాలి, ఫోకస్. అప్పుడు అది సఫలతకు కీలకము. సఫలత అనేది తప్పకుండా లభిస్తుంది. సో అలాగే జీవితంలో చాలా వైఫల్యాలకు మూల కారణం ఏకాగ్రత లోపించడమే. చాలామంది అంటారు, ఈ పని చేస్తున్నామండి, ఇన్కంప్లీట్ అయిపోయింది, పూర్తి చేయలేకపోయాము. చదువు, ఫర్ ఎగ్జాంపుల్ చదువు. చదువు కలిగే చెప్తారు, ఏదో కారణాలు వచ్చేస్తాయి. అంటే మనకు కారణాలు, మనకున్న లిమిటెడ్ స్కిల్స్తో బ్రెయిన్ ఏంటంటే, బ్రెయిన్ చాలా దూరం ఆలోచించలేదు. ఆలోచించగలదు ఎప్పుడు నువ్వు స్పిరిచువల్గా ఎదిగినప్పుడు. ఈ బ్రెయిన్ ఎంత దూరం అయినా వెనక్కి వెనక్కి కొన్ని జన్మలకు వెనక్కి కూడా వెళ్ళగలదు. కానీ స్పిరిచువల్గా సర్ ఎదగకుండా జీవితంలో కొన్ని వైఫల్యాలకు గురవుతూ ఉంటారు మానవులు. ముఖ్యంగా చదువు. ఎక్కువ చదువుకోలేకపోయామండి, చదువు మీద ధ్యాస లేదంటారు. చదవలేకపోయాము, ధ్యాస లేదు. కొంతమంది ధ్యాస లేదని తెలిసిపోతుంది. మరి కొంతమంది ధ్యాస లేదు అని చెప్పరు, ఇంట్లో కారణాలు చెప్తారు. ఇంట్లో ఈ ఈ కారణం వల్ల చదువుకోలేదు, ఆ కారణం వల్ల చదువుకోలేదు అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళ బ్రెయిన్ ఆ కారణం వల్లే తాము చదువుకోలేదని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే, వాళ్ళకు ఏకాగ్రత లోపించింది ఆ చదువు మీద. ఇతర విషయాల మీదకు వాళ్ళ ఏకాగ్రత మారింది, మళ్ళింది. అందుచేత చదువు మీద వాళ్ళు పెట్టలేకపోయారు. ఇంట్లో ఏవో కారణాలు, లేకపోతే సంఘంలో ఏవో కారణాలు, వాటి మీదకు ఏకాగ్రత మళ్ళడం వల్ల వీళ్ళ చదువు దెబ్బతిన్నది వాటి వల్లే అని వాళ్ళు అనుకుంటుంటారు అన్నమాట. ఒకవేళ ఎందుకంటే కుటుంబాన్ని మార్చలేము, సంఘాన్ని మార్చలేము. అటువంటప్పుడు నువ్వు వాటి మీద నీ ధ్యాసంతా పెట్టి ఏమిటి సాధిస్తున్నావు నువ్వు? ఏమీ సాధించవు. అంటే అప్పటికే ఆ జ్ఞానం లోపించిందనమాట. సో అందువల్ల వాళ్ళు వైఫల్యానికి గురయ్యారు. అలాగే ధ్యాస అనేది అత్యంత ప్రకాశవంతమైన దీపం లాంటిది. నువ్వు ఎక్కడ దీపం పెడితే అక్కడ వెలుగు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంత నువ్వు చీకటిగా ఉంది ఇల్లు, కరెంటు పోయింది, దీపం వెలిగించావు. ఎంత దట్టమైన చీకటి ఉన్నప్పటికీ ఒక చిన్న దీపం వెలిగించగానే ఆ చీకటి ఆ చీకటిని చీల్చేస్తుంది. అలాంటిదే ఈ ధ్యాస అనేది కూడా. నువ్వు ఎంత కుటుంబంలో కారణాలు ఉండొచ్చు, సంఘంలో కారణాలు ఉండొచ్చు, కానీ నీ ధ్యాస వాటి మీద కాకుండా నువ్వు చదువు మీద పెట్టుండుంటే, ఆ ప్రకాశవంతమైన దీపాన్ని నువ్వు అక్కడ వెలిగించుండుంటే, నీకు ఆటోమేటిక్గా నీకు ఆ చదువు అబ్బేది కదా. నువ్వు అలా కాకుండా ఊళ్ళో వాటన్నిటి మీద నువ్వు ఏకాగ్రత నువ్వు మళ్ళించినప్పుడు నీకు చదువు మీద ఎలా ఉంటుంది? ఆ ఫ్రెండ్ వచ్చి, ఆ ఫ్రెండ్, కొంతమంది స్టూడెంట్స్ కూడా అలాగే పాడైపోతూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా సరిగ్గా చదవరు, డిస్కంటిన్యూ చేస్తుంటారు. ఎందుకు? ఏకాగ్రత లోపించడము. అంతకన్నా ముందు చదువుకొని వచ్చిన తరగతులన్నిటి మీద వాళ్ళకి ఏకాగ్రత ఉంది. ఆ తరగతుల్లో వాళ్ళు డిస్కంటిన్యూ చేయొచ్చు కదా. ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూ చేయొచ్చు, 10th క్లాస్లోనే డిస్కంటిన్యూ చేసేయచ్చు. ఇంట్లో వాళ్ళకి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవ్వవు కదా. లేకపోతే 8th క్లాస్తోనే ఆపేయచ్చు. మరి 8th క్లాస్లో మంచి మార్కులు వచ్చి, 10th క్లాస్లో నీకు ఫస్ట్ క్లాస్ వచ్చి, ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చి, డిగ్రీలో కూడా బోల్డ్ మార్కులు వచ్చి, గోల్డ్ మెడల్ వచ్చి,
తర్వాత ఎందుకు నువ్వు ఆగిపోయింది నీ చదువు? ఎందుకంటే నీకు అక్కడ ఏకాగ్రత లోపించింది. బయట ఉన్న కారణాలు నువ్వు 101 చూపించవచ్చు, కానీ అవి నిజాలు కావు. నిజాలు కావు అంటే నీ ఏకాగ్రత వాటి మీదకి వెళ్ళింది కాబట్టి నీకు అవే గుర్తున్నాయి, చదువు గుర్తులేదు. సో అలా అనమాట. సో అలాగే ఒక సమయంలో ఒకే వస్తువుని పైన కేంద్రీకృతమైనప్పుడు అది శక్తివంతం అవుతుంది. అది ఒకేసారి చాలామందికి ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ ఏంటంటే అది ఇది అది ఇది ఒకేసారి చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న కాస్మిక్ ఎనర్జీ అంతా ఉందన్నమాట. అంత ఎనర్జీని వాళ్ళు అలా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. సో అది అలా చేస్తుండేటప్పుడు అది ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అన్నిటి మీదకి స్ప్లిట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శక్తి క్షీణిస్తుంది అనమాట. ఒక పని ఏమో ఎక్కువ శక్తిని తీసుకుంటుంది, ఇంకో పని తక్కువ శక్తిని తీసుకుంటుంది, ఇంకో పని ఏమో అసలు చాలా 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 దానివల్ల ఏమవుతుందంటే నీకు ఎక్కడ ఎక్కువ శక్తి పోతుందో కూడా నీకు తెలియనంతగా ఒక దగ్గర అలసిపోతావు, ఇంకో దగ్గర బాగా చేస్తావు, ఇంకో దగ్గర సోసోగా చేస్తావు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కోర్స్ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళుతూ ఉంటే మనకి ఏం జరుగుతుందంటే టైం పడుతుంది, చూసుకోవాలి. దేనికి ఎక్కువ టైం పోతుంది, ఎక్కువ ఎనర్జీ పోతుంది. సో ఎక్కువ ఎనర్జీ పోయే పని ఏదైనా ఉంటే ముందు దాన్ని పూర్తి చేశాక ఆ చిన్న చిన్న పనులు ఒకటి రెండు తీసుకున్నా పర్వాలేదు, అట్లాగా చూసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఒక ఒక దానిపైన నువ్వు కేంద్రీకృతమైనప్పుడు అది శక్తివంతం అవుతుంది. అలాగా 10 మీద నువ్వు 10 నావల మీద నడిచావనుకో శక్తి బలహీనమవుతుంది. గొప్ప వ్యక్తులందరూ కూడా ఏకాగ్రత ఉన్నవాళ్ళు. వాళ్ళు తమ మనస్సును ఒకే సమయంలో ఒకే విషయం పైన పెడతారనమాట. శాస్త్రీయమైన ఏకాగ్రత సాధనా పద్ధతి ద్వారా తమ ధ్యాసను అవరోధాలు కలిగించే వాటి నుంచి మళ్లించి ఒక సమయంలో ఒక విషయం పైన కేంద్రీకృతం చేయడం ఎలాగో తెలుసుకోవాలి. అది దాన్ని అంటే శాస్త్రీయంగా మనం ఏకాగ్రత సాధనా పద్ధతిని కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, మన ధ్యాసను అటు ఇటు మళ్లించడానికి ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి. అది అది అంతే, అది ఇంకా సహజ లక్షణం అనుకోండి. అప్పుడేం చేయాలంటే ఆ సమయంలో ఆ విషయం అది అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నాకు ఇక్కడ నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, అవరోధాలు వస్తున్నాయి. బయట నుంచే కాదు, నీ లోపల నుంచి కూడా అవరోధం వస్తుంది. నీకు తలనొప్పి రావచ్చు, లేకపోతే నీరసం రావచ్చు, లేకపోతే నీకు ఫ్రస్ట్రేషన్ రావచ్చు. నీ లోపలంతా నువ్వు సిద్ధంగా ఉన్నా కూడా బయట నుంచి రావచ్చు. లేకపోతే బయట అంతా బాగానే ఉంటుంది కానీ నువ్వే సిద్ధంగా లేకపోవచ్చు, అది కూడా ఒక అవరోధమే. సో వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఎందుకు, నువ్వు ఏకాగ్రత అనే సాధన పద్ధతిని ఒక్క నువ్వు ఎప్పుడు సరిగ్గా సాధన చేయలేదు. ఏకాగ్రత అనేది కూడా ఒక ఎనర్జీ, దాన్ని కూడా మనం పట్టుకోవాలి. శాంతి అనే ఎనర్జీని మనం ఎలా పట్టుకోవాలో ఏకాగ్రత అనే ఎనర్జీని కూడా మనము పట్టుకోవాలి. సో మిగతా అన్ని పనులు కూడా రకరకాలుగా చేసేసి కరెక్ట్గా ఒక దగ్గరకు వచ్చేసరికి శాస్త్రీయంగా ఏకాగ్రత పెట్టాలంటే అలా కుదరదు. ఎందుకంటే నీకు అలవాట్లేదు. నువ్వు శాస్త్రీయంగా ఏకాగ్రత సాధనను నువ్వు ఎప్పుడు చేయలేదు. కొన్ని పనుల్లోనేమో రకరకాలుగా ఉండి ఒక పనిలో మాత్రం బాగా ఏకాగ్రత పెడదామంటే అలా అయ్యే పని కాదు. ఏకాగ్రత అనేది క్వాలిటీ. ఒక మనిషి ఫోకస్ చేస్తున్నాడు ఒక దాని మీద ఫోకస్ చేయగలడు అంటే వాడు అన్నిటి మీద ఫోకస్ చేయగలడు వాడు. అది ఒక సాధన, అది వాడి క్వాలిటీ. అది క్వాలిటీస్ అండ్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్ అని రాస్తూ ఉంటారు బయోడేటాల్లో. సో అలాంటి క్వాలిటీ అనమాట ఇది. ఎందుకు స్కిల్స్ అండ్ క్వాలిటీస్ అని ప్రత్యేకంగా బయోడేటాలో ఎందుకు రాయాలి? ఎందుకంటే ఆ మనిషి ఎంత క్వాలిటేటివో తెలుసుకోవడానికి. తీసుకుంటున్న క్యాండిడేటు ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్న క్యాండిడేట్ ఎంత క్వాలిటీ మనిషో తెలియాలి కదా వాడికి. డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇన్సూరెన్సులు అన్నీ పే చేస్తున్నాడు ఆ వ్యక్తికి. మెడికల్ ఇన్సూరెన్సు, రిటైర్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ డబ్బులు ఆ మనిషి మీద వెచ్చించి ప్లస్ శాలరీ, అంత మనీ పెట్టి ఆ క్యాండిడేట్ని కావాలి అని చెప్పేసి తన కంపెనీలోకి తీసుకుంటున్నప్పుడు
వాడు ఎంత క్వాలిటీ మనిషో వాడికి తెలియాలి కదా. అందువల్ల ప్రత్యేకంగా రాయడం జరుగుతూ ఉంటుంది. రాసినంత మాత్రాన అడగకుండా ఉండరు. వాళ్ళు దానిపైన అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలో. వాటన్నిటికీ కూడా కాన్ఫిడెంట్గా సమాధానం ఇచ్చినప్పుడే, వాడికి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు ఉద్యోగం ఇస్తాడు. సో కాబట్టి ఏకాగ్రత అనేది ఒక క్వాలిటీ. సో ఏకాగ్రత శక్తి వలన మానవుడు మనసుకున్న చెప్పరానంత శక్తిని తాను కోరుకున్న దాన్ని సాధించడానికి ఉపయోగించి ఇక వైఫల్యం అనేదే ఉండకుండా చేసుకుంటాడు. అది ఈ ఏకాగ్రత అనే ఎనర్జీని మనిషి పట్టుకొని దాన్ని సాధన ద్వారా పట్టుకొని ఎప్పుడైతే ఆ క్వాలిటీని పెంచుకున్నాడో వైఫల్యం అనేది రాదు. అదనమాట. చాలామంది వ్యక్తులు తాము చేసే పనులు విరామం లేకుండానో లేదా నెమ్మదిగానో ఉండాలని భావిస్తారు. అది సరికాదు. మీకు కనుక శాంతంగా తీక్షణమైన ఏకాగ్రతతో చేస్తే మీరు అన్ని విధులను సరైన వేగంతో చేస్తారు. కొంతమంది అనుకుంటారు, అమ్మో ఇది చాలా ఎక్కువ పని ఉంది, సో ఈవేళ నేను నిద్రపోను, మనసు విరామం లేకుండా డే అండ్ నైట్ గబగబా చేసేస్తే ఈ పని గబగబా అయిపోతుంది అనుకుంటారు. నిజానికి అలా కాదు. ఎప్పుడూ కూడా మనం ఎంత శాంతంగా ఉన్నాము, ఎంత తీక్షణమైన ఏకాగ్రత ఉన్నాము, అలా గబగబా చేసేస్తా గబగబా అయిపోతుంది అని అలా ఆలోచించకుండా, అమ్మో చాలా ఎక్కువ పని ఉంది, నేను చాలా శాంతంగా తీక్షణమైన ఏకాగ్రతతో ఈవేళ ఉండాలి, అప్పుడు నేను పని పూర్తి చేసేస్తాను, అలా ఆలోచించడం మొదలుపెట్టాలి. గబగబా అనే బదులు శాంతంగా తీక్షణమైన ఏకాగ్రత, ఈవేళ నేను ఎక్కువ శాంతంగా ఉండాలైతే ఇంత మునుపు కానీ ఇవాళ ఎక్కువ శాంతంగా ఉండాలి, ఇవాళ ఏకాగ్రత కూడా ఎక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ పెంచుకోవాలి, ఎందుకంటే చాలా పని ఉంది నాకు, సో ఆ పనులన్నీ అవ్వాలి నాకు అని అలా ఆలోచించాలి. గబగబు అంటే అయ్యే పని కాదు. ప్రశాంతమైన వ్యక్తి తన ఇంద్రియాలను తాను ఉన్న పరిసరాలతో పూర్తిగా మమేకం చెందేలా చేస్తాడు. ప్రశాంతమైన వ్యక్తి ఎందుకు అలా జరుగుతుంది? శాంతంగా తీక్షణమైన ఏకాగ్రతతో ఉంటే అన్ని పనులు ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే తన ఇంద్రియాలన్నిటినీ కూడా ఉన్న పరిసరాలతో సహా, తన ఇంద్రియాలను తాను ఉన్న పరిసరాలతో మమేకం చెందిస్తాడు. కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలనేటువంటి అన్నీ తగ్గిపోయి తనకున్న అన్ని ఇంద్రియాలు కూడా చాలా శాంతంగా తయారైపోతుందన్నమాట. ఇంకా అవి విసిగించవు. విపరీతమైన క్రోధం ఏదో ఇది ఇదోనో అదోనో, ఇంకా పనులన్నీ చక్కగా సాగిపోతాయి. ఒక అశాంతిపరుడు దేన్ని గమనించడు. అది శాంతంగా ఉంటే నువ్వు అన్నీ గమనిస్తావు, నువ్వు అన్నీ అక్కడే ఉంటాయి, టకటక అన్ని పనులు జరిగిపోతాయి. ఫలితంగా అతడు తనతో ఇంకా ఇతరులతో సమస్యలో చిక్కుకొని ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటాడు. అది అశాంతిపరుడు ఏంటి? పనులు సరిగ్గా అవ్వవు కదా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఇతరులతోటి సమస్యలతోటి చిక్కుకుంటాడనమాట. మీ ఏకాగ్రత కేంద్రాన్ని ప్రశాంతత నుంచి చంచలత్వానికి ఎన్నడూ మార్చకండి. సరే, ఎప్పుడూ కూడా శాంతంగా ఉండేటట్టు. ఎందుకంటే ఈ శాంతంగా ఉంటే ఏకాగ్రత కూడా దానితోనే ఉంటుంది, సిస్టర్స్ లాగా అనమాట. శాంతం అనేది ఎక్కడుందో ఏకాగ్రత. అందుకే చూసారా, షిరిడి సాయిబాబు కూడా శ్రద్ధ సబూరి అన్నారు ఆయన. ఎప్పుడు కూడా ఆ రెండింటినీ చెప్తారు. శ్రద్ధ అంటే ఏంటి? ఏకాగ్రత. సబూరి అంటే సహనము అన్నారు. సహనం అనేది ఎలా వస్తుంది? నువ్వు శాంతంగా ఉంటేనే కదా. అశాంతంగా ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళతోటి వీళ్ళతోటి కొట్లాట్లు, సమస్యలు, ఏ పని జరగకపోవడము, అదనమాట. బాబా చెప్పింది కూడా అదే. శ్రద్ధ సబూరి అన్నారు ఆయన. అలాగే ఇక్కడ యోగానంద గారు ఏం చెప్తున్నారు? శాంతి ఏకాగ్రత అన్నారు. సో ఈ రెండు ఒకటే. అదనమాట. మీరేం చేస్తున్నా ఎంత చిన్నది అప్రధానమైనది అయినప్పటికీ ఎల్లప్పుడూ మీ మనస్సును పూర్తిగా కేంద్రీకృతం చేయడము, మీ మనస్సును సులభంగా తిప్పగలిగేలా ఉండటము కూడా నేర్చుకోండి. అది షిఫ్ట్ కూడా ఇమ్మీడియట్గా జరగాలి. చేస్తుంటూ అదే పని అలా చేయడం కూడా కాదు. బ్యాలెన్స్. వెంటనే ఈ లోపల ఇంకేదో పని చేయాల్సి వచ్చింది, అవసరం, వెంటనే ఆ పని నుంచి ఈ పనికి రావడానికి కూడా ఈజీగా సులభంగా మనము షిఫ్ట్ అయ్యేలా కూడా మన మనస్సును మార్చుకోవాలి. అది. సో ఈ విధంగా మీ ధ్యాసను నిమిషాల్లో బదలాయింపు చేయగలుగుతారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిదాన్ని కూడా 100% ఏకాగ్రతతోనే చేయగలరు. అది ప్రతిదాన్ని కూడా. చాలామంది జనులు ప్రతీదీ మనస్ఫూర్తిగా చేయరు. అది
చూసారా, మనసు పెట్టరు. మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనసా వాచా కర్మేణ అన్నారు. అప్పుడు వాళ్ళ వాళ్ళు తమ ధ్యాసలో కేవలం 10వ భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. మిగతా 90% ఆ విషయము, ఈ విషయము, పాత విషయము, వాళ్ళ విషయము, ఇల్లి వీళ్ళ విషయము వాటిల్లో పెడతారు. అందుకే వాళ్ళు సాఫల్యవంతులయ్యే శక్తి వాళ్ళకు ఉండదు. ఏదో చేస్తారు పని. పని చేశారంటే చేశారు. అందులో ఏమి పెద్ద అవతల వాళ్ళు అది పెద్ద గొప్ప ఎప్రిషియేట్ చేసేంత పనే ఉండదు. కానీ చేస్తారు. సో నలుగురిలో నారాయణ, కులంతో గోవింద అన్నట్టు. ప్రతిదాన్ని అవధానతా శక్తితో చెయ్యాలి. అవధానతా శక్తి. ఆ శక్తి తాలూకు పూర్తి సామర్థ్యం ధ్యానం వల్లే సిద్ధిస్తుంది. ఎందుకంటే ధ్యానంలో మనం కూర్చుంటాం కదా, గంటల గంటలు మనం కూర్చుంటాం అలాగ ఫోకస్డ్గా. సో అక్కడ అలవాటు అవుద్ది మానవుడికి ఫోకస్. సరే, నువ్వు ఎవడో యాస్ట్రల్ ట్రావెల్ చేసేసి నువ్వు లోకాలన్నీ నువ్వు తిరిగి రాకే వచ్చేసేంతలా నువ్వు నీకే పెద్ద ఇది నీకు అవసరం ఉన్నా లేకపోయినా, చేయించినా నువ్వు చేయగలిగినా చేయలేకపోయినా దట్స్ ఓకే. కానీ బట్ స్టిల్ ధ్యానంలో కూర్చుంటే నీకు ఫోకస్ అనేది అలవాడుతుంది. ఏదో ఒక లాభం కూడా ఉంది కదా. అరే అందరూ కూడా అవన్నీ ఏవో గురువుస్, యాస్ట్రల్ గురువుస్ అంతా కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి అన్నీ కూడా పూర్వజన్మలో తెలిసిపోతున్నాయి. అవన్నీ నువ్వు సాధించలేకపోయినా కనీసం నీకు కరెంట్ సిచ్యువేషన్లో నీకేం కావాలో అది నీకు వస్తుంది. మీరా దేవుడి కేంద్రీకృత శక్తిని ఉపయోగించినప్పుడు, మీరా దేవుడి కేంద్రీకృత శక్తిని మీరు ఉపయోగించినప్పుడు మీరు దాన్ని దేని మీదైనా పెట్టి సాఫల్యవంతులు కావచ్చు. అది శాంతి, ఏకాగ్రత గురించి. ఇప్పుడు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ప్రతిదాన్ని మనం కొత్త కోణంలో చూసుకుంటూ ఉండాలన్నమాట. పరమాత్మ సృజనాత్మకత శక్తితో మిమ్మల్ని శృతి చేసుకోండి. అది పరమాత్మ యొక్క సృజనాత్మక శక్తినితో మనము శృతి చేసుకోవాలి. మీకు మార్గదర్శనం ఇచ్చి మీ సమస్యలన్నిటినీ పరిష్కరించగల ఆ అనంత మేధతో మీరు సంపర్కం ఏర్పరచుకుంటారు. మీ అస్తిత్వపు క్రియాశీలక మూలస్థానం నుండి శక్తి నిరాటంకంగా ప్రవహిస్తుంది. అది ఎప్పుడైతే మనము పరమాత్మని యొక్క సృజనాత్మక శక్తితో మనం కలిసి ఉంటామో ఏమవుతుందంటే ఆ మూలస్థానం నుండి ఆ పరమాత్మ నుండి ఆ శక్తి నిరాటంకంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏ కార్యరంగంలో అయినా మీరు సృజనాత్మకంగా పని చేయగలుగుతారు. చూసారా, ఏ కార్యరంగంలోనైనా ఈ ఈ ఈ డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంటు, అది ఇదని లేదు. నీ ఏ డిపార్ట్మెంట్లో వేసినా కూడా నువ్వు ఇక ముందుకెళ్ళిపోతాం అంతే, రాకెట్ లాగా. ఆ శక్తి ఉంటుంది. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఇంకెవ్వరూ చెయ్యని విధంగా దేన్నైనా చేయడానికి నేను ఎప్పుడైనా ప్రయత్నించానా అంటే మనకి మనమే ఇచ్చుకోవాలన్నమాట. ఏదో నలుగురిలో ఒక చెయ్యేసేస్తే స్పిరిచువల్ సేవ చేసేసినట్టు ఉంటుంది. అలా కాదు, నలుగురిలో ఒక చెయ్యి వేయడం కాదు. ఒకవేళ ఆ ముగ్గురికి కూడా ఓకే, నువ్వు 4వ వ్యక్తివి, ఆ ముగ్గురికి ఇంకేదో పని పడో లేకపోతే వాళ్ళు ఏదో చేయలేని పరిస్థితిలో రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పనిని నీ నెత్తి మీద నీ ఒక్కదాని నెత్తి మీదే పడినప్పుడు నువ్వు అది చేయగలిగే పరిస్థితిలో ఉన్నావా ప్రశ్నించుకో. సో నీకెవరైనా సరే ఆ ముగ్గురు కలిసి నీకు ఆ పని ఇచ్చారు, నువ్వు చేయగలిగే పరిస్థితిలో ఉన్నావా? ఎందుకు లేవు? రోజు మెడిటేషన్ చేస్తున్నావు, స్పిరిచువల్ సేవ అనుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతో తిరుగుతున్నావు, మరి నీకెందుకు లేదు? నీకు నేచర్ నీకు అనుకోని విధంగా నీ చేతిలో పెట్టింది ఆ పని చేయమని, మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు పరమాత్మ యొక్క సృజనాత్మక శక్తితోటి నిన్ను నువ్వు శృతి చేసుకోలేదు. ఏదో నలుగురితో నారాయణలాగా, కులంతో గోవిందలాగా సామెత చేసుకుంటూ పోతున్నావే తప్ప నిన్ను నువ్వు నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవుతున్నావా? పరమాత్మ యొక్క ఆత్మతో నువ్వు కనెక్ట్ అయ్యావా? నిన్ను నువ్వు శృతి చేసుకున్నావా? కనీసం ఆ దారిలో ఉన్నావా నువ్వు? మరి అనుకోకుండా నేచరు వాళ్ళ ముగ్గురిని తప్పించి నీ చేతిలో పెడితే నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు అప్పుడు దొరుకుతాయి అన్నమాట. అది. సో మీరు జీవితాన్ని ఏ విధంగా సమ్మోహన స్థితిలో గడుపుతుంటే ఆ విధంగా దివ్య సంకల్పం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మేలుకొలుపుకోవచ్చు. అది మానవుడి అత్యుత్తమ లక్షణమైన చొరవ నాకుంది. ఇది చక్కగా ఇచ్చుకోవాల్సిన
ఎఫర్మేషన్ ఏమని ఇచ్చుకోవాలట? మానవుడు అత్యుత్తమ లక్షణము చొరవ. దేన్నైనా వాడు చేయగలడు. ప్రతి మానవుడిలోనూ ఇంతకు ముందన్నడు సృష్టించని దాన్ని సృష్టించగల ఒక విశేషమైన సామర్థ్యం ప్రతి మానవుడిలో ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక సృష్టి జరిగింది. ఏదో ఒక ఒక మంచి అందమైన ఆర్టికల్ ఎవరో ఆల్రెడీ తయారు చేశారు. దాన్ని చూసి మరింత అందమైన ఆర్టికల్ని ఇంకొంచెము బాగా ఎక్కువ నగిషీలు కార్వింగ్ గట్రా చేసి మరింత గొప్పగా ఆర్టికల్ను అదే ఆర్టికల్ను మరింత గొప్పగా ప్రజెంట్ చేయగల శక్తి మరో మానవుడికి ఉంటుంది. చూసారా మానవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో. సో ఎప్పుడూ కూడాను అక్కడితో ఏది ఎండింగ్ కాదు. ఏదో ఒక ఆర్టికల్ ఎవరో ప్రిపేర్ చేశారు, అక్కడితో అయిపోలా. దాన్ని చూసిన వాళ్ళు చాలా బాగుందండి, ఇంతకన్నా బాగా చేయాలి, మేము ఆర్టికల్ ప్రిపేర్ చేయాలని మరొకళ్ళు ఎక్కడో దీనికన్నా ఇదే ఆర్టికల్ని మరింత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. సో ఈ లక్షణం ఎప్పుడు మానవుల్లో ఉంటూ ఉంటుంది. పరిసరాల మాయాజాలంలో పడిపోవడానికి నన్ను నేను అనుమతించుకుంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆవరించి ఉన్న మర్త్యచేతన భ్రాంతికి ఎంత తేలిగ్గా లోపడిపోగలనో నేను చూస్తున్నాను. ఇది అని చెబుతున్నారనమాట. సో కాబట్టి ఈ పరిసరాల మాయాజాలంలో ఎప్పుడు పడిపోకూడదు. ఎప్పుడైతే ఈ పరిసరాల మాయాజాలంలో పడిపోయారో మానవులు, ఈ ఒక ఆర్టికల్ అందమైన ఆర్టికల్ చూసి అది తయారు చేసిన వ్యక్తి మీద వీడు అసూయపడడం మొదలు పెడతాడు. వాడు ఎంత బాగా చేశాడు, వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, నేను చేయలేనేమో, అయితే వీళ్ళని ఇక్కడే ఆపేయాలి, వీడి కెరీర్ మీద దెబ్బ కొట్టేయాలి. ఎందుకు? వాళ్ళు ఆ పరిసరాల యొక్క మాయాజాలంలో పడిపోయారు. ఆ మాయాజాలంలో పడకపోతే ఆర్టికల్ ఎంత బాగుందండి, చాలా బాగా చేశారండి, వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు మానవులు. అట్ ది సేమ్ టైం అలాంటి అంతకన్నా గొప్ప ఇదిని తయారు చేయడానికి వీడు ట్రై చేస్తాడు. ఎప్పుడు? పరిసరాల యొక్క మాయాజాలంలో. అంటే భూమిపైన ఉన్న పరిసరాల యొక్క మాయాజాలం, భూమిపైన ఉన్న కాన్షియస్ ఉంటుంది, పరిసరాలు, ఆ పరిసరాలు ఎవరుంటారండి? ఇతర మనుషులు ఉంటారు. ఆ ఇతర మనుషుల యొక్క మాటల ప్రభావంలోనో ఆ ఇతర మనుషుల యొక్క మాయాజాలంలోనో వీడు పడిపోకుండా ఉంటే అప్పుడు ఎదుటివాడిని ఎప్రిషియేట్ చేస్తాడు. ఆ వాడు తయారు చేసిన ఆర్టికల్ని వాడు ఎప్రిషియేట్ చేస్తాడు. నేను కూడా ఇంతకన్నా గొప్పది అది చేస్తానని చెప్పేసి వీడు కూడా అదే ఆ పనిని పూనుకుంటాడు. మాయాజాల్లో పడినప్పుడు వీడు వాడు కలిసి వాడిని ఉతికేసి వాడిని ఇంకా ఇంకా సర్వనాశనం చేసేసి ఇంక వాడు ఎదగకుండా చేసేస్తారు. ఇది జరుగుతున్న ఇదంతా కూడా మత్యచేతన భ్రాంతి. తేలికగా లోబడిపోతారు మానవులు. అది చొరవ ఏమిటి అంటే, చొరవ అంటే ఏంటి? అది మనలో ఉన్న సృజనాత్మక శక్తి. అంటే ఏదైనా చొచ్చుకుని పోయే మనస్తత్వము మానవుడికి ఉంటుంది. దేంట్లో నువ్వు చొచ్చుకుపోవాలి? భగవంతుని యొక్క సృజనాత్మక శక్తితోటి నువ్వు శృతి కలపడానికి నువ్వు అలా చొచ్చుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు అలాగ చొచ్చుకుపోయే మనస్తత్వం ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు మనకి సూర్యుని కూడా అంతే కదండి, కిరణాలు చొచ్చుకొని వస్తాయి. అదే మైండ్, అదే అలాంటి ఇదే మనకి ఉంటుంది. సో అనంతర సృష్టికర్త ఎలాగైతే తేజోకిరణంగా ఉంటాడో మనలో కూడా అటువంటి తేజస్సు ఉంటుంది. ఎందుకంటే సూర్యుని చేత ఈ పంచభూతాల చేత మన శరీరము కూడా తయారు చేయబడింది. మనం కూడా తేజోవంతులమై ఉంటాము. తేజోకిరణ ఎప్పుడు నువ్వు మాయాజాలంలో పడనప్పుడు, మనుషుల యొక్క మాటల ప్రభావంలో, మనుషుల యొక్క మాయాజాలంలో నువ్వు పడనప్పుడు, ఈ భూమి యొక్క కాన్షియస్నెస్లో నువ్వు పడనప్పుడు, అప్పుడు నీ యొక్క సృజనాత్మకత ఆ విధంగా వెలుగొందుతుంది. అప్పుడు నువ్వు నీ సృజనాత్మకత వెలుగొందుతున్నప్పుడు నువ్వు అన్నిటినీ అప్రిషియేట్ చేస్తావు. నీకు అన్నిట్లోనే అందం కనిపిస్తుంది. ఎదుటివాడిలో ఉన్న తేజస్సు నీకు అర్థమవుతుంది. వాడి యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. వాడిని అప్రిషియేట్ చేస్తావు. వాడి తయారు చేసిన ఆర్టికల్ని అప్రిషియేట్ చేస్తావు. వాడితో కలిసి కొలాబరేట్ అవుతావు. మరింత గొప్పదాన్ని ప్రిపేర్ చేస్తావు. ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు జరుగుతుంది? నువ్వు సృజనాత్మకత అనే ఎనర్జీని పట్టుకున్నప్పుడు జరుగుతుంది. ఆ ఎనర్జీని పట్టుకోవాలంటే నువ్వు ఎంత ప్యూర్గా ఉండాలి అదనమాట. సో పరమాత్ముడి గొప్ప కల్పనా శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం చేత అసాధ్యంగా కనబడేదాన్ని కూడా నువ్వు సుసాధ్యం చేసేస్తావు. ఎందుకు నువ్వు ప్యూర్గా ఉండాలంటున్నాను?
ఎందుకు ప్యూర్గా ఉండాలి అంటే మరి పరమాత్మ యొక్క సృజనాత్మకతతో నిన్ను శృతి చేసుకోవాలి అంటే మార్గము నువ్వు ఎలాంటి మార్గం వేయాలి? పూర్తిగా అరిషడ్వర్గాలను శాంతపరిచేయాలి. నీకు శాంతి, ఏకాగ్రత, సృజనాత్మకత ఇవన్నీ కూడా క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నీకు దైవం నీకు ఇస్తూ ఉంటుంది, నువ్వే పుచ్చుకోవటం లేదు. సృజనాత్మకమైన వ్యక్తి పరిస్థితులలోనో విధినో ఇంకా దేవుళ్ళనో నిందిస్తూ అవకాశాల కోసం ఎదురు చూడడు. అది ఆ ఇటువంటి సృజనాత్మకమైన ఎనర్జీస్ లేనివాడు ఎలా ఉంటాడండి? ఎప్పుడు చూసిన పరిస్థితులు నిందిస్తూ ఉంటాడు, విధిని తిడుతూ ఉంటాడు, దేవుళ్ళను కూడా నిందిస్తూ ఉంటాడు. వీడేం చేశాడు, వాడేం చేశాడు, అవన్నీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరిస్తారు అవకాశాలు? నీకు దేవుడి యొక్క శక్తి నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి. ఎందుకు? నువ్వు దేవుని యొక్క శక్తిని ఎలా ఉంచుకుంటావు? అది ఏమైనా ఇదా నువ్వు పెట్టులో పెట్టి తాళం వేయడానికి? దేవుని యొక్క శక్తిని ఎవరు పెట్టులో పెట్టి తాళం వేయలేరు. అవన్నీ కూడా క్వాలిటీస్. ఆ ఎనర్జీస్ అనేవి నీకు క్వాలిటీస్ రూపంలో నీకు అబ్బుతాయి. వాటన్నిటి కోసం నువ్వు సాధన చెయ్యాలి. అలాంటి సాధన చేయని వాడు ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటాడు, గొడవలు చేస్తూ ఉంటాడు, పరిస్థితులను తిడుతుంటాడు, విధిని తిడుతుంటాడు, అలాగే దేవుళ్ళను కూడా నిందిస్తూ ఉంటాడు. అతడు లేదా ఆమె అవకాశాలను గట్టిగా పట్టుకుంటారు, లేదా అదే అలా కాకుండా సృజనాత్మకతను కైవసం చేసుకున్న వాళ్ళు ఆడైనా మగైనా అవకాశాలను గట్టిగా పట్టుకుంటారు. సంకల్పము, ప్రయత్నము, సునిశ్చితమైన విచక్షణలనే మంత్రదండంతో వాటిని సృష్టించేస్తారు. చూసారా, వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళకి కూడా దేవుని యొక్క శక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి సంకల్పించేస్తారు, ప్రయత్నాలు చేసేస్తారు, సునిశ్చితంగా టకటకా అన్నీ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకే తెలియదు వాళ్ళు సృష్టించేస్తున్నారు, కొన్ని విషయాలు సృష్టించేస్తున్నారని. సో కాబట్టి ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మౌనంగా కూర్చోవాలి. ఇంద్రియాలను, ఆలోచనలను శాంతపరచాలి, గాఢంగా ధ్యానించాలి. అంటే గంటలు ధ్యానించడం కాదు, నువ్వు ఎంతసేపు కూర్చున్నా గాఢంగా ధ్యానించాలి. మీ సంకల్పం అప్పుడు పరమాత్ముడి గొప్ప సృజనాత్మక శక్తి వల్ల మార్గదర్శనం పొందుతుంది. అదండి మాస్టర్స్, ఇక్కడతో మనము ఆపుదాము. అది ఈవేళ మనము సృజనాత్మకత అనే ఎనర్జీని, శాంతి అనే ఎనర్జీని, ఏకాగ్రత అనే ఎనర్జీని, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క గొప్పతనాలు ఇవాళ మనం తెలుసుకున్నాము. వాటిని ఏ విధంగా మనం పట్టుకోవాలండి? దేవుని యొక్క, పరమాత్మని యొక్క సృజనాత్మకత శక్తితో మనం శృతి కలపాలి. అంటే దానికి కావలసినది ధ్యానమే, మౌనంగా కూర్చోవడము, అంటే ఏ ఆలోచన లేకుండా ఇంద్రియాలని, ఆలోచనని అన్నీ శాంతపరచడము, గాఢంగా ధ్యానం చేయడము మనకి చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్, మనము నింద ఎలాగో శ్వాసోభ్యాసం చేసేసాము కాబట్టి కంట్లు మూసుకొని కూర్చోండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని, పరమహంస యోగానంద గారి డివైన్ శక్తిని, అలాగే అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి అండ్ డివైన్ సోల్స్ యొక్క శక్తిని మనము అనేక వెలుగు మండలాల నుంచి లైట్ ఎనర్జీస్, గోల్డెన్ రేస్ అని హీలింగ్ ఎనర్జీస్ అండ్ అలాగే లైఫ్ ఎనర్జీస్ని కూడా మనము యాక్సెస్ చేస్తున్నాం మాస్టర్స్. పూర్తిగా ఆరా ఈ ఎనర్జీస్తో నిండి ఉన్నట్టుగా ఊహించుకోండి. అలాగే ఈ ఈ ఎనర్జీస్ పైనుంచి ఒక వెల్లువల, ఒక జలపాతంలా మీద ప్రవహిస్తున్నట్టుగా ఎవరికి వారు ఊహించుకోండి మాస్టర్స్. ఆరా పూర్తిగా ఎనర్జీస్తో నిండి ఉన్నది. క్రమేపీ 7 శరీరాల్లో ఎనర్జీస్ ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, అలాగే టాక్సిక్ ఎనర్జీస్, నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్ ఏమున్నా కూడా 7 శరీరాల్లో, కణాల మధ్య భాగంలో, అలాగే కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ కోడ్, వీటన్నిటి యందు ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటన్నిటినీ కూడా బయటికి పారద్రోలినావు మాస్టర్స్. అలా బయటికి వెడలిపోయిన ఆ ఎనర్జీస్పై దాడి చేసి వాటికి నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్. ఆ విధంగా ఆ ఎనర్జీస్ పునీతమై ప్రకృతిలో కలిసిపోయిన మాస్టర్స్. ఇప్పుడు పూర్తిగా ఆరా నుండి 7 శరీరాల్లో డిఎన్ఏ కోడ్ వరకు పూర్తిగా ఈ డివైన్ ఎనర్జీస్లో మనం మునిగి ఉన్నాము.
ఈ ఎనర్జీస్ నువ్వు చాలా బ్రైట్ ఎనర్జీస్గా ఊహించుకుంటూ ఒక బ్రైట్ ఎనర్జీ గ్లోబ్లో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఈ ఎనర్జీస్ ద్వారా ఈ ఎనర్జీ ద్వారా పరమాత్మ యొక్క అంతకన్నా బ్రైటెస్ట్ ఎనర్జీ పరమాత్మ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. లోనికి ప్రయాణము చేస్తూ ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మ ద్వారా పరమాత్మతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్.